ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక సరఫరా సక్రమంగా జరిగేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జోరుగా కొనసాగుతోందని, ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో 2,562 కోట్లు వేసినట్లు వివరించారు. స్థలం తక్కువగా ఉంటే G+1 విధానంలోనూ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు గౌతమ్ తెలిపారు. డబ్బులు లేక ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించని వారు కొందరు ఉన్నారని, అలాంటి వారికి మంజూరైన ఇళ్లను రద్దు చేయబోమని స్పష్టం చేశారు. ఆధార్ అనుసంధానం ద్వారా బిల్లుల చెల్లింపుల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. లబ్ధిదారులు ఆధార్ అనుసంధానంతో పాటు జన్ధన్ యోజన ఖాతాలు ఉన్నవారు అప్గ్రేడ్ చేసుకోవాలని గౌతమ్ సూచించారు. 30-40 గజాలు ఉన్నా కూడా కింద ఒక 200 SFT, పైన ఒక 200 SFT, కింద ఒక హాల్ కిచెన్, పైన ఒక బెడ్రూమ్ టాయిలెట్ అట్లా కట్టుకోవడానికి కూడా ఇప్పుడు స్కీమ్లో వెసులుబాటు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం GOMS నంబర్ 69 అనేది తెచ్చింది. వందలాది మంది ఈ జీవోతో బెనిఫిట్ అవుతారు. స్వచ్ఛ భారత్ మిషన్ అండ్ NREGS ఉపాధి హామీ పథకంతో కూడా అనుసంధానం చేస్తూ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనతో కూడా మనం అనుసంధానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పుడు దీంట్లో 3,88,000 దాకా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి వస్తుంది. ఇంకా 1,12,000 అనేది కన్వర్జెన్స్ నుంచి వస్తుంది. ఇట్లా ఆ స్కీమ్స్ నుంచి వచ్చేవి డైరెక్ట్గా బెనిఫిషియరీకే పడతాయి. ఫస్ట్ పేమెంట్ అనేది 1 lakh అనేది బేస్మెంట్ కంప్లీట్ అయినాకనే ఇస్తున్నాం. నిరుపేదలు ఒక 10-20 వేలు కూడా వాళ్ళు స్పెండ్ చేసే కెపాసిటీ లేని వాళ్ళు, సో అలాంటి వాళ్ళకి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వాళ్ళకు మొబిలైజేషన్ అడ్వాన్స్ టైప్లో రుణాలు ఇవ్వడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డబ్బులు లేక స్తోమత లేక కట్టుకోలేకుండా ఉన్నాను అని ఉన్న వాళ్ళు ఎవరిని కూడా క్యాన్సిల్ చేయొద్దని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.